పంచుడిగా సుధీర్ అరెస్టీ. సిద్ధు హలో చెప్పు. ఎక్కడున్నావు? నేను బయట అర్జెంట్ పనిలో ఉన్నానమ్మా, చెప్పేంటి? నువ్వు అర్జెంట్ గా జబర్దస్త్ పార్క్ వచ్చాయి. ఇప్పుడు నేను అర్జెంటా? అర్జెంట్, చాలా అర్జెంట్. సరే 5 minutes లో వచ్చేస్తున్నా. నాకు ఓకే. ఏమైంది బంగారు, ఏడుస్తున్నావు? మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తారు సిద్ధు. చూసారులే, నచ్చాలి కదా. ఎవడో నిన్న వచ్చాడు, వాడికి నేను నచ్చానంట. నువ్వు వాడికి నచ్చావా? నేను నమ్మను. నమ్మాలి సిద్ధు. నువ్వు నచ్చడం ఏంటి? కళ్ళ కింద క్యారీ బ్యాగులు, మొహన్ నిండా ముడతలు. నువ్వు నాకు నచ్చడం ఎక్కువ. ఆడెవడకో నచ్చావంటే నాకన్నా పెద్ద ఎదవై ఉంటాడు. నచ్చానంట సిద్ధు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నేను నువ్వే ఒప్పియాలి. సరే పద వెళ్దాం. సిద్ధు, మా అమ్మ నాన్నకి అన్ని నేనే. డార్లింగ్, నువ్వే మరీ వద్దు. మీ అమ్మ నాన్న వాళ్ళ నుంచి మా అమ్మ నాన్న, మన అమ్మ నాన్న. అవునా అన్నయ్య? అన్నయ్య అమ్మ నాన్న అన్నావు? ఎవరు పంచి వేసినట్టు చెప్పించుకోవడం అర్థమైందా? పదా. అమ్మా నాన్న, మీ ఇల్లు కదా అనుకుంటా, హాస్పిటల్ అనుకుంటాను. ఇదేదో చూడండి, మా ఇల్లే. అమ్మా నాన్న, నాన్న మన ఇంటికి ఎవరు వచ్చారు చూడు. బాబు సకలకి శంకర్, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అన్న. అతను శంకర్ శంకర్ కాదు. అవునవును కరెక్టే. రవి కాదండి, మీరు లేకండి, పైకి లేకండి. నేను మీ అమ్మాయి సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నావు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామండి. మా ఫ్యామిలీ గురించి చెప్పాము. మన ఫ్యామిలీ గురించి చెప్పడం కాదు నాన్న, చూపించామని తీసుకొచ్చా. నా పేరు సీను, దీనికి నాన్నే. నాకు టీబీ ఉంది. ఇది నా పిల్లం, దీనికి క్యాన్సర్ ఉంది. నా చిన్న కొడుకు రాకేష్, వీడికి బ్రెయిన్ ట్యూమర్. అది నా పెద్ద కూతురు రేష్మి, అదో పిచ్చిది. చిన్నప్పటి నుంచి యాంకర్ అవుదాం అనుకుని చెప్పి చిన్న చిన్న బట్టలు వేసుకుని తిరుగుతుంటది. అలా స్టేజ్ మీద కూర్చోబెట్టాను పక్కన. ఫిగర్ బాగుందండి. ఇప్పటికీ యాంకర్ అనే ఫీల్ అవుతూ ఉంటుంది. దీనికి లేనేసిన బాగుంది, ఫిగర్ బాగుంది. అయ్యో బాబోయ్, మా అమ్మాయి గురించి మీకు తెలియదు. దానికి డేంజర్. అవునా? ఆవిడ తెలుగు రాదండి కదా. ఇంకా నా పెద్ద కొడుకు వీడు, వాడికి లేని జబ్బు అంటూ లేదు. అందుకని ఆ మందు ఈ మందు రెండు కలిపి కొడుతూనే ఉంటాడు. అబ్బాయి నచ్చాడా? అబ్బాయి చూడడానికి సారిడన్ టాబ్లెట్ లాగా సూపర్ గా ఉన్నాడండి. వేసుకుంటావా? ఏంటి టాబ్లెట్? బాబు, మా అమ్మాయి జెల్సీ లంపేసి టాబ్లెట్లు అంటది. ఎవరు చప్పరించినా కరిగిపోద్ది. జాగ్రత్తగా. ఎవరు సపరేట్ కరిగిపోయిద్దా? క్యారెక్టర్ కొంచెం వీక్ అనట్లేదు, మనిషి కొంచెం వీక్ అంటున్నాను బాబు. జాగ్రత్త జాగ్రత్త. ఏంటో ఈ ఫ్యామిలీ, మా అమ్మ పడిపోతున్నా. మరి మీ ఫ్యామిలీ, మీ అమ్మ నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. చిన్నప్పుడే అందరూ పోయారు. అందరూ పోవాల్సిందా నాన్న? ఏం బాధపడుతున్నా, కొంతమంది ముందు పోతారు, కొంతమంది చివరిని పోతారు, కొంతమంది మధ్యలోనే పోతారు. మా చిన్న కొడుకు లాగా. ఏంటండి? మా చిన్న కొడుకు చచ్చిపోయాడు బాబు. ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? చిన్న కూడా పోయాడు కదా, అందుకే ఆడు కింద వారం పోవాల్సి ఇంతవరకు బతికాడు. ఇంకా వారం రోజులు ఎక్స్ట్రా మధ్య సంతోషిస్తుంటే ఎందుకు ఏడుస్తావు నాయన? అదేంటండి, కొడుకు చచ్చిపోతే ఏడవరా? నాయన, మా ఇంట్లో ఇలాంటివన్నీ కామనే నాయన. ఇంతకుముందు 30 మంది ఉండేవాళ్ళు. వారంకో చెప్పని ప్రతి వారం ఎవడో ఒకటి పోతున్నా. ఈజీగా వెళ్ళిపో. ఈ రోజు ఈడిపోయాడు. ఒకసారి అటుపక్క చూడు. ఏంటండి శ్మశానం పక్కన ఇల్లు తీసుకున్నారు? అది శ్మశానం కాదు నాన్న. ఇల్లు తీసుకున్న తర్వాత శ్మశానం అయింది. బాబు బాబు, సమోసాలు ఏమైనా తింటావా? నేను తీసుకొస్తాను, తొందర తీసుకురా. కాదు బాబు,
మా కూతురు బంగారంలో చూసుకోవాలి. బంగారంలో చూసుకోవాలి. చూసుకున్నది ఒకే ఒక్క కూతురు. బాబు సమోసా తీసుకో. ఇదేంటండి సమోసాలు సాసేసారు? సాస్ కాదు, ఇందాక దగ్గరప్పుడు నా బ్లడ్ కొంచెం. ఏమండి మరి అమ్మాయిల తరపు నుంచి కట్నం అంటే కట్నం కింద రోగాలు తప్ప ఏమి ఇచ్చుకునే పరిస్థితులు ఉన్నామండి మేము. కట్నాలు ఏమి వద్దులేండి, మీ అమ్మాయిని మేము జాగ్రత్త చూసుకుంటాం. మీరు దేవుడు అండి. మీరు మా అమ్మాయిని కట్నం లేకుండా మీరు చేసుకుంటారంటే అల్లుడు గారు లేకే తప్పుగా అనుకుంటారు. లేకపోతే ఏమండి అసలు లక్ష్మే అత్తయ్య గారు బాబు ఏమైందండి? పోయిందా? పోయింది. ఏ జాగ్రత్త, నా కూతురు మీకేమైంది? ముక్కులు అంటున్నారు. ముఖ్యం బాగా పట్టండి పట్టండి పట్టండి, తొందర పట్టండి. ఆడి బ్రతికేడలేడో తెలియకుండా నీ అమ్మ బ్రతికేడలేడో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ప్రతి వాడిని తీసుకెళ్ళిపోతూ. వాటర్ ఏంటి మామయ్య? అమ్మయ్య పోయారు. అమ్మ ఏంటి ఫ్యామిలీ అంటే? నువ్వేంటి మీ ఫ్యామిలీ ఏంటి? మా నాన్న కట్టం రాశారుగా. ఆ 10 లక్షలా? ఆ పోయిన ఇన్సూరెన్సా? పోతే పోయాడు, ముసలు ఏదో మంచి పని చేశాడు. సరే నువ్వేనా భార్యవి, ప్రేమించాను కదా తప్పదు. ఓ నిమిషం ఫీల్ తెచ్చుకొని ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ. ప్రియా ప్రియా. నువ్వు దగ్గుతున్నావేంటి? ఏమండి నాకు ప్రతి 5 నెలలకి తాగుతుంది, దగ్గినప్పట్లో బ్లడ్ వస్తుంది. బ్లడ్ కూడా వస్తుంది. నా ప్రియా ప్రియా. మీ అమ్మ నాన్న 10 లక్షలు ఇచ్చి అంత కట్టారా? అప్పటికి అనుకుంటారు ఎవరని సీని గారు చెప్తా ఉన్నాడు, వద్దురా వద్దురా అలా వద్దురా అని. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఏ ఫ్యామిలీ రహో ఏ నాకు వచ్చింది ఏంటి? చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. రోజు ఏముంటుంది వినండి.